ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు శ్రీ ధర్మశాస్త్ర యూట్యూబ్ ఛానల్. ప్రతి మనిషి తన ఉన్న స్థానం నుండి ఒక ఉన్నతమైన స్థానానికి చేరడానికి వెళ్ళడానికి ఆధ్యాత్మికత చాలా ముఖ్యం, అవసరం. ఒక మనిషిని దేవుడిగా చేసే గొప్ప పూజ కార్యక్రమం ఈ భూమి మీద ఏదైనా ఉంది అని అంటే కేవలం మన హిందూ ధర్మంలో మన అయ్యప్ప స్వామి వారి దీక్ష ఒక్కటే. అలాంటి గొప్ప దీక్ష తీసుకోవాలని ఆలోచన రావడం చాలా మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు. మాల వేసుకోవాలి అంటే ఎవరి యొక్క అనుమతి తప్పనిసరి. పెళ్ళైన వారు భార్య అనుమతి, పెళ్ళి కాని వారు తల్లిదండ్రుల యొక్క అనుమతి తప్పనిసరి. మరి వారి యొక్క అనుమతి ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఒకరు మనకి జన్మనిచ్చిన జన్మప్రదాతలు, మరొకరు మన జీవిత భాగస్వామి కాబట్టి వారి యొక్క అనుమతి తప్పనిసరి. వారి అనుమతి తీసుకున్న తర్వాత మాల వేసుకునే ముందు రోజు గురుస్వామి గారి దగ్గరికి వెళ్ళి, స్వామి రేపు నేను స్వామి యొక్క దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని వారికి చెప్పాలి. గురుస్వామి ఎవరు అని అంటే 6 సార్లు మాల వేసుకొని శబరిమలకి వెళ్ళి వచ్చిన వారు ఉండాలి. అలాగే వారికి మాల ధారణ మంత్రం, మాల విసర్జన మంత్రం, ఇరుముడి మంత్రం, అయ్యప్ప స్వామి వారి శరణఘోష, అయ్యప్ప స్వామి వారి నమస్కార శ్లోకాలు 18, అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి వారి అంగపూజ, గణపతి అష్టోత్తరం, గణపతి అంగపూజ, కుమారస్వామి అష్టోత్తరం, అమ్మవారి అష్టోత్తరం, క్షమాపణ మంత్రం, ఇవన్నీ తెలిసిన వారిని మాత్రమే మనం గురుస్వామిగా భావించవచ్చు. వారు మాత్రమే అయ్యప్ప స్వామి వారి దీక్ష ఇవ్వడానికి అర్హులుగా మనం భావించవచ్చు. అది మాత్రమే శాస్త్రం మనకు చెప్తున్నది. వారి అనుమతి తీసుకున్న తర్వాత పూజ స్టోర్కి వెళ్ళి అయ్యప్ప స్వామి వారి ముద్ర, చిన్ముద్ర కలిగినటువంటి లాకెట్తో కూడుకున్న 2 మాలలు, 2 లుంగీలు, 2 షర్ట్స్, బొట్టు, ఇవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మాలలు చందనం, స్ఫటికం, రుద్రాక్ష, తామర పూసలు, వీటిలో ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకొని, నెక్స్ట్ కటింగ్, షేవింగ్, అది కూడా చాలా నీట్గా పద్ధతిగా ఉండే విధంగా చేయించుకొని, దాని తర్వాత గోర్లు ఇవన్నీ కూడా కట్ చేసుకొని, మడతలు కొత్తది, యజ్ఞోపవేతం ధరించేవారైతే కొత్త యజ్ఞోపవేతం ధరించాలి. మాల వేసుకునే రోజు తెల్లవారుజామున మన ఇంట్లో పూజ గదులు దీపారాధన చేసుకొని ఏదైనా శివాలయానికి కానీ అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి కానీ వెళ్ళి మాలాధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మాల వేసుకునే 3 రోజుల ముందు నుండే మద్యపానం, మాంసాహారం, మసాలాలు, వెల్లుల్లిపై ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. అవి తినడం వలన కోరికలకు సంబంధించిన హార్మోన్స్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. దాని వలన వీర్యస్ఖలితం జరిగితే దీక్షకు భంగం వాటిల్లుతుంది. కాబట్టి 3 రోజుల ముందు నుండే ఆ యొక్క ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. అయ్యప్ప స్వామికి సంబంధించిన పూర్తి వివరాలు శ్రీ ధర్మశాస్త్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా అందడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.